హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ 57. ఈరోజు మేము ఒక ఫంక్షన్ చేయబోతున్నాము. ఆ ఫంక్షన్ ఎవరిది, ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఈ టోటల్ వీడియో వాచ్ చేస్తే అర్థమవుతుంది. తమిళ చూసినా కూడా అర్థమయ్యే ఉంటుంది. సో మా మప్సీ గారికి అయితే ఇప్పుడు స్నానం చేసి దాన్ని రెడీ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న కొన్ని ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్లవర్స్ కావాలి మనకి. అండ్ మప్సీ గారితోనే మొత్తం ఈ వీడియో అంతా నడుస్తుంది. వాడి గురించే ఈ వీడియో చేస్తున్నాము. ఇదైతే మేము డెకరేషన్ చేసాం. సింపుల్గా మొత్తం డెకరేషన్ చేసినాం. ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వాడి కోసం స్నాక్స్ ఇవన్నీ చేసినాం. మప్సీ ఇప్పుడు అది ప్రెగ్నెంట్, కన్సీవ్ అయి ఉంది. 1 month అవుతుంది. ఇది 5th ప్రెగ్నెన్సీ. చాలాసార్లు కన్సీవ్ అయింది. వీడియో చేద్దాము, దానికి శ్రీమంతం చేయాలి మా ఇంటి ఆడపిల్ల అనేసి అనుకున్నాం, కానీ కుదరలేదు. కానీ ఈసారి 5th టైం పక్కా చేయాలని ఫిక్స్ అయినా. సో నేను చేద్దామని మా అమ్మమ్మని, తాతయ్యని, డాడీని, మమ్మీని అందరినీ చిరాకు పెట్టి దీని ఫంక్షన్ అయితే వచ్చేసింది. ఈరోజు మా మప్సీ గాడి బేబీ షవర్ చేయబోతున్నాం దానికి. సో ఫస్ట్ మప్సీకి అందుకే స్నానం చేయించిన, తర్వాతకి ఫ్లవర్స్ కింద అమ్మమ్మ కట్టేసింది. ఇప్పుడు దానికి డ్రెస్ వేసినాము, టీషర్ట్. శారీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఈ శారీ దానికి ఎట్లా కట్టాలి ఫస్ట్ నాకైతే ఆ థాట్ లేదు. సో అందుకనేసి టీషర్టు దానికోసం తీసుకున్నాం. ఎల్లో కలర్ బాగుంటుంది అంటే పద్ధతిగా, కొంచెం ఏమంటారు సెంటిమెంటల్గా ఉంటుంది అనేసి అది తీసుకున్నాం. దాని సైజ్ గాజులు, షాపే కాబట్టి గాజులు ఉన్నాయి. గాజులు ఇవన్నీ తీసుకున్నాం. సింపుల్గా ఇంట్లో ఒక 2 అట్లా పిలిచాము. మప్సీ అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళని పిలిచాము. మప్సీ గాడు, ఇది వచ్చేసి ఆంటీ. ఈ ఆంటీ మన మప్సీ గాడికి చాలా ఇష్టం. మప్సీ గాడి కోసమని కారపూస చేసింది. ఇట్లా అనుకుంటున్నాం ఆంటీ, రేపు మప్సీకి ఇట్లా శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాం అంటే, చేద్దాం ఏముంది మన ఇంటి ఆడపిల్ల అనేసి అన్నారు. చేసేసినాం. అందుకనే మప్సీని అయితే ఎంత అందంగా ఉందంటే చూడముచ్చటగా ఉంది. కళ వచ్చేసింది దానికి. కుంకుమ, పసుపు, పూలు ఇవన్నీ పెట్టి గాజులు ఇంకేస్తా అంటే దాని సంతోషం మాట్లాడుంటే దానికి ఎట్లా చెప్పేదో తెలియదు. కానీ మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. మా ఇంట్లో ఇంతవరకు ఎవరికి శ్రీమంతం జరగలేదు. మా మమ్మీకి జరగలేదు, మా చిన్నమ్మకి జరగలేదు. ఫస్ట్ టైం మా ఇంటి ఆడపిల్ల ఇది, దీనికి చేస్తున్నాము. ఈమె కోసం పసుపు, ఇంకా గాజులు ఇవన్నీ సేకరించినాం. ఫస్ట్ టైం మేము కూడా శ్రీమంతం ఎప్పుడు అటెండ్ కాలేదు. మా ఫ్యామిలీస్లో కూడా ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా. సో అవన్నీ డెకరేషన్ చేసినాం. ఒక 1 or 2 hours పట్టింది. రోడ్డుకి వెళ్ళేసి స్వీట్స్, ఇవి ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చేసినాం. ఇక మమ్మీ వాళ్ళు పెద్దలు కానీ వాళ్ళకి అప్ప చెప్పినాం. ఎట్లా చేస్తారో ఏందో చూసేయండి. దానికి ఇష్టమని పూరీలు చేసిన నేనే. పూరీలు అయితే నేనే చేసిన. తాతయ్య, అమ్మమ్మ అందరూ అనుకోవచ్చు ఇదేంటి షోయింగ్, వీళ్ళు ఓవర్ యాక్షనా, లేకుంటే వీడియోస్ లైక్స్ కామెంట్స్ కోసమని షో ఆఫ్ కోసం చేస్తున్నారేమో అనుకోకండి. ఇది మేము మాకు ఇష్టపడి మేము చేసుకుంటున్నాం. మా మప్సీ మీద ప్రేమతోనే. మేమేదో ఓవర్ యాక్షన్కో దానికో దీనికో చేయట్లేదు. ఇది మేము చేయాలనుకున్నాం, ఎప్పటి నుంచో అనుకున్నాం. మా ఇంటి ఆడపిల్ల కాబట్టి మేము చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం అంతే. దానికి మించి అంతకుమించి ఇంకేం లేదు. ఓ స్టైల్ కోసం అయితే కాదు. యాజ్ ఎ పెట్ లవర్, యాజ్ ఎ పెట్ పేరెంట్ ఎవరైతే ఉంటారో ఆ లవ్ అది వాళ్ళకే అర్థమవుతుంది. సో ఫస్ట్ మా తాతయ్య అంటే వాళ్ళ ఫాదర్, మా మప్సీ వాడికి ఫాదర్. ఆ బ్లూ కలర్ శారీ మా అమ్మమ్మ, వాళ్ళ మమ్మీ అనమాట మా మప్సీకి. ఈమె వచ్చేసి మా ఇంటి పక్కన ఉండే ఆంటీ. పడదనా పూరి మంచిది. లేవా గాజులు తిని మమ్మీ వేయలేదు. ఏందే నీ రీళ్ళ చోట్ల ఎంత బాగా చెప్తారు మంచిగా. ఇది కూడా ఒక ప్రాణి, మంచి ఇంట్లో అది మన ఇంట్లో ఒక నెంబర్. అది మన ఇంట్లో ఒక నెంబర్. అన్ని తెప్పించింది. మా డాడీతో మెట్టిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ బావగారు ఇప్పుడు. ఎందుకంటే మా మప్సీ మా మమ్మీకి అక్క అవుతుంది కాబట్టి పెద్ద బావ, అక్క. చిన్న బావ, చిన్న అక్క బిజీ. చిన్న బావగారు వచ్చేసి మా బాబాయ్ సౌదీలో బిజీ. చిన్నమ్మ, పెద్దమ్మ HYD. సో వాళ్ళకు కుదరలేదు, వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళకి వీడియో కాల్స్ ఇంకా చేసి చూపిద్దాం అనుకున్నాం, కానీ ఆ హడావిల్లో కుదరలేదు, అందుకే చూపించలేదు. జస్ట్ వీడియో సెండ్ చేసాము అండ్ స్టేటస్ ఇంకా పెట్టినాం, చూస్తారు కదా అనేసి. మప్సీకి అయితే ఎంత సంతోషంగా ఉందో మాకు తెలియదు, మాకు అంతకు మించిన సంతోషం ఉంది.
జస్ట్ మేము నార్మల్గా అనుకున్నాం. మేము వచ్చేసి ఫ్రైడే వచ్చినాము. ఫ్రైడే అనుకున్నాం సాటర్డే చేద్దాం అనుకున్నాం, కానీ సాటర్డే కొంచెం అటు ఇటు పనులు ఇల్లు చదవడం అన్నీ సరిపోయింది. అండ్ సండే ఇక ఈరోజు ఫిక్స్ చేసేసి ఈరోజు చేయాలి ఖచ్చితంగా అనుకున్నాం. 11 o'clockకి స్టార్ట్ చేసినాము. స్నానం అయిపోయింది, ఆమెను రెడీ చేసినాం. పసుపు పాచింతలు అన్నీ వగేరా వగేరా ఏమేమి అన్నీ తీసుకొచ్చినాం. అన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఇంకా చేసినాం. దానికి చూడడానికి అయితే ఎంత కలగా ఉందో దాని ఫేస్. దానికి మంచి పిల్లలు పుట్టాలని మీరు కూడా బ్లెస్ చేయండి. దానికి మంచి పిల్లలు పుట్టాలి, మంచి హెల్తీగా ఉండాలి. మా అప్సీకి ఏంటంటే పిల్లలు పెట్టిన తర్వాత అది పిల్లలకి ఫీడింగ్ చేయలేదు. దానికి మేమే ప్యాకెట్ పాల్స్ పోసి పెంచాలి వాటికి. సో ఈసారి అట్లా కాకుండా మంచిగా మిల్క్ ఇచ్చేలాగున అండ్ మంచిగా బేబీస్ మంచిగా పుట్టాలి. ఎక్కువ మరీ కాకుండా అంటే హెల్తీగా ఉండాలి బేబీస్ కూడా. ఒక 2 or 3 అని నేను అనుకుంటున్నా. దేవుడు దయ ఎన్నెన్ని పెట్టినాయి కానీ మంచిగా పెట్టాలి. పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఫ్రీగానే ఇస్తాం మేము అమ్మము. ఫ్రీగా తీసుకోవాలి, మంచిగా చదువుకునేటట్టు దాన్ని మంచిగా బ్లెస్ చేయండి. మప్సీ కొంచెం అట్లా అట్లా ప్రయోగాలు చేస్తున్నాం మంచిగా వీడియోలో ఓపడడం కోసం దీనికి అనేసి మప్సీ తల్లిని. మప్సీ గారు అయితే ఫుల్ హుషారు ఉన్నాడు. అసలు ఎంత వాడు కోఆపరేషన్ వల్లనే ఈ వీడియో ఇంత సక్సెస్ అయింది చెప్పాలంటే. వాడు కోఆపరేట్ చేయడం వల్లే ఇంత బాగా వచ్చింది వీడియో. ఎందుకంటే వాడు పిచ్చి పిచ్చిగా చేసి మా లియో తెలుసు కదా మీకు, వాడైతే ఒక 5 నిమిషాలు కూడా కూర్చోడు. వాడు దీన్ని శ్రీమంతం చేస్తుంటే వాడు అరుస్తూ ఉన్నాడు, నాకు కావాలి అనేసి. వాడికి తెలియదు కదా వాడు బాయ్, వాడికి శ్రీమంతం చేయరని. దాని మీద ఓవర్కే చూపిస్తా అంటే వీడికి నచ్చగా వాడు చికా చేసిండు. ఇంకా వాడిని డాడీ అట్లా ఎత్తుకొని తీసుకెళ్ళిండు. మప్సీ గారిని అయితే ఇలా చేసినాము. కామెంట్స్ చేయండి, కామెంట్స్ చేసి మీరు చెప్పండి. ఒకవేళ మీ మీకు ఇంకా పెట్స్ కానీ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉంటే మీరు ఇలా చేసి చూడండి, ఆ హ్యాపీనెస్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు దానికి బట్టలు పెట్టాలనేసి ఏదో శారీ లాగా దానికోసం ఒక క్లాత్ పెట్టారు. ఇప్పుడు దానికి మంగళారతి పాడాలంట. మంగళారతి పాడేస్తే అయిపోతుంది. ఆమెకు పూరీలు అవన్నీ పెట్టేసినాం, తిన్నది, తింటూనే ఉంది. అటు ఇటు తిరుక్కుంటా అటు ఇటు చేసుకుంటా. ఇప్పుడైతే మేము ఈమెకు వచ్చేసి మంగళారతి పాడుతున్నాం. మా మప్సీ పిల్లలు పెట్టిన తర్వాత కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాము. వాటికి అన్నప్రసన్న లాగా చిన్నది చేసేసి. చేయి నువ్వు చేయి మమ్మీ నాది. ఓకే, హ్యాపీ శ్రీమంత వేడుక మప్సీ తల్లి.